భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 కుమ్మక్కైనట్లు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంటుంది. బీజేపీ, కాంగ్రెస్ 2 కుమ్మక్కైనట్టు బీఆర్ఎస్ ఆరోపణ. బీజేపీ 2 కుమ్మక్కైనట్టు కాంగ్రెస్ ఆరోపణ. సరే, ఎవరు కుమ్మక్కయ్యారనేది పక్కన పెడితే, ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన సంచలనమైన సమాచారం ఏంటంటే, కేటీఆర్, లోకేష్ వీళ్ళిద్దరి భేటీ. ఇప్పుడు ఆ భేటీ జరిగిందా లేదా అనేది తేలవలసిన అవసరం ఉంది. అంటే అది జరిగిందో లేదో చెప్పవలసిన బాధ్యత లోకేష్‌కైనా ఉంది, కేటీఆర్‌కైనా ఉంది. ఆ సమావేశంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా చెప్పవలసిన బాధ్యత తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఓవైపు బనకచర్ల ఇష్యూ కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు. వీటన్నిటి విషయంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మా లక్ష్యం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము ప్రాణాలు కూడా అర్పిస్తామని రోజు ప్రతిజ్ఞ బూరుతున్న కేటీఆర్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి లోకేష్‌తో ఎట్లా సమావేశం అవుతాడనేది కీలకమైన ప్రశ్న. కేటీఆర్, లోకేష్ వీళ్ళిద్దరూ సమావేశం ఎందుకయ్యారు అని ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో మీడియాతో చెప్పారు. దీనికి కొనసాగింపుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ జగ్గారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ అసలు లోకేష్‌ని ఎందుకు కలిసినావో చెప్పు అని ఆయన ఒక ప్రశ్నించాడు. కేటీఆర్, లోకేష్ అట్లాగే కేటీఆర్, జగన్ చూడండి ఈ కాంబినేషన్స్. కేటీఆర్, లోకేష్, కేటీఆర్, జగన్ వీళ్ళంతా కూడా రహస్యంగా సమావేశమయ్యారు అని జగ్గారెడ్డి ఆరోపించాడు. ఇది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఫామ్ హౌస్‌లో లోకేష్ అట్లాగే జగన్‌లను కేటీఆర్ వెళ్ళి వేరువేరుగా కలిసినట్లు జగ్గారెడ్డి ఆరోపిస్తున్నాడు. వేరువేరుగా ఒకటే ఫామ్ హౌస్‌లో లోకేష్‌ను, జగన్ ఎవరు కేటీఆర్ విడివిడిగా కలిసినట్టు ఆయన ఆరోపించాడు. అండ్ ఇప్పుడు దీంట్లో కొత్త యాంగిల్ ఏంటంటే, అసలు ఈ సమావేశాలకు మొత్తం మార్గదర్శకత్వం వహించిన పార్టీ బీజేపీ. బీజేపీ డైరెక్షన్‌లోనే ఈ సమావేశాలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. అంటే చాటుకు అంటాం కదా, చాటుకు అంటే రహస్యంగానేమో ఒకవైపేమో మీరు చీకట్లో సంసారం చేస్తున్న మీరు మా పైన ఎట్లా బురద జల్లుతారని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఎవరు? జగ్గారెడ్డి. అండ్ లోకేష్ను ఎందుకు కలిశాడో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి కేటీఆర్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకా అసలు ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు అసలు సమావేశం కావడానికి సంబంధించి అసలు ఫార్ములా ఏంటి? అంటే ఏ పర్టికులర్ అంశాలపైన వాళ్ళు సమావేశం చర్చించారు? అంటే బీజేపీ డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోంది అంటే, ఎక్కడో ఒక చోట బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కు కావడానికి ప్రయత్నిస్తోంది. అండ్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఆల్రెడీ కుట్ర జరుగుతోందని సాక్షాత్తు ఎమ్మెల్సీ అట్లాగే కేసీఆర్ కూతురు కవిత ఆరోపించారు. దాంట్లో ఇప్పుడు కొత్తగా జగ్గారెడ్డి ఆరోపించేది ఏమి లేదు. సో కవిత ఆరోపణలకు ఇప్పటిదాకా జవాబు కూడా లేదు ఆ పార్టీ నుంచి. అదొక యాంగిల్, అదొక చర్చ అది. ఆమె ఎప్పుడైతే కొన్ని ఇటువంటి ఇష్యూస్ ఆమె బయటకు తీశారో దానికి పార్టీ నుంచి స్పందన లేదు, జవాబు కూడా లేదు. మేము అసలు బీజేపీతో కుమ్మక్కు కాలేదనో, అండ్ మేము ఆ పార్టీలో విలీనం కావడానికి ప్రయత్నాలు చేయలేదనో, లేకపోతే ఎప్పటికీ మేము బీజేపీతో కలిసే ప్రసక్తి లేదనో పార్టీ హైకమాండ్ నుంచి జవాబు లేదు. పార్టీ హైకమాండ్ అంటే మనకు తెలిసింది ఏమిటి? ఇది బీఆర్ఎస్ పార్టీలో పార్టీ హైకమాండ్ అంటే ఎదర్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఆర్ కంబైన్డ్. వాళ్ళిద్దరి మీద మరొకరు హైకమాండ్ కాదు. హరీష్ రావు హైకమాండ్ కాదు, కవిత కాదు, లేదా సంతోష్ కాదు. ఇంకా మీరు ఎవరి పేరు చెప్పినా వాళ్ళ హైకమాండ్ కానే కాదు. వాళ్ళిద్దరే హైకమాండ్. సో హైకమాండ్ స్పందించాలి. హైకమాండ్ స్పందించిన దాఖలాలు లేవు. అంటే బీజేపీతో ఎక్కడో వాళ్లకు ఏదో ఒక రకమైన లాలూచి ఉందన్న ఆరోపణలకు వీళ్ళ మౌనం బలం చేకూరుస్తోంది. వీళ్ళ నిశ్శబ్దం ఏదైతే ఉందో ఆ ఎలిగేషన్స్ను బలం చేకూరుస్తున్నట్టుగా కూడా మనం అనుమానించాలి. అండ్ ఇంకొకటి ఏంటి, హరీష్ అండ్ కేటీఆర్
వీళ్ళిద్దరికీ కూడా మతిపోయినట్టుగా కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. ఎవరు? జగ్గారెడ్డి. ఎవరికి? కేటీఆర్, హరీష్‌లకు ఇద్దరికి కూడా అధికారం కోల్పోగానే వాళ్ళిద్దరూ మతి భ్రమించింది వాళ్ళకు. అందుకే ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నారని కూడా ఆయన అన్నాడు. దీన్ని రేవంత్ రెడ్డి బయటకు తీశారు. ఈ ఇష్యూని రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా ఆయన మీడియాలో, ఢిల్లీలో, చిట్ చాట్‌లో దాన్ని రైజ్ చేశాడు. ఎందుకంటే తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేస్తున్న ఆరోపణలు ఏమిటి? బీఆర్ఎస్ పార్టీలో వచ్చే ఆరోపణలు ఏంటంటే, బీఆర్ఎస్ వైపు నుంచి ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యాడు, బీజేపీ నాయకులతో ఆయనకి సంబంధాలున్నాయి. ఈ రకమైన ఆరోపణలు వాళ్ళ వైపు నుంచి వస్తుంటాయి. దానికి కౌంటర్‌గా ఈ కేటీఆర్, లోకేష్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన భేటీల గురించి ప్రస్తావించాడు ఆయన. ఇదొక రకంగా బాంబు పేల్చారు ఆయన. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ బాంబు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ప్రకంపనలు రేపుతోంది. నందినగర్‌లోని ఇంట్లో కూడా ఈ బాంబు పేలుతోంది. ఏంటి మరి ఎట్లా? ఇప్పుడు జవాబు చెప్పాలి. అయితేనేమో రేవంత్ రెడ్డి చెప్పిందంతా బూటకమే అని చెప్పాలి. అట్లాగే ఇప్పుడు జగ్గారెడ్డి ఏవైతే ఆరోపిస్తున్నాడో ఇవన్నీ కూడా బూటకమే అని చెప్పాలి. నేను సత్యహరిశ్చంద్రుడిని అని చెప్పుకోవాలి. ఎవరు? కేటీఆర్ చెప్పుకోవాలి. లేకుంటే సత్యహరిశ్చంద్రుడి ఇంటి పక్కనే ఉంటాను గనక నేను నిజమే మాట్లాడతాను, నేను లోకేష్‌తో కలవలేదని చెప్పాలి. లేదా కలిస్తే ఎందుకు కలిశాడో చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలతో ముడిపడి ఉన్నది ఇదంతా. ఇదంతా ఏమీ ప్రైవేట్ వ్యవహారం కాదండి. లోకేష్ అండ్ కేటీఆర్ వీటిద్దరూ కలుసుకున్నదే నిజమైతే అది వాళ్ళిద్దరి వ్యక్తిగతమైన వ్యవహారం కాదు. ప్రైవేట్ వ్యవహారం అంతకంటే కాదు. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. కొన్ని వ్యవహారాలలో కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇటువంటి సమావేశాలు జరిగితే అది తెలంగాణ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది కేటీఆర్‌కు తెలిసి ఉండాలి. కేసీఆర్‌కు తెలిసి ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం దీన్ని గుర్తించాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అంత సులభంగా ఇది కేటీఆర్‌ను కానీ, కేసీఆర్‌ను కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదిలిపెడతాడని నేనైతే అనుకోవట్లేదు. ఆ విషయం ఆయనే చెప్పాడు ఢిల్లీలో. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేదే లేదు, విడిచిపెట్టేదే లేదు. వాళ్ళ పైన ఏవైతే వాళ్ళు దోచుకున్నారో, లేదంటే వాళ్ళు ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారో, వాళ్ళు ఏ విధాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో వాటన్నింటిని బయట పెట్టాల్సిందే, వాళ్ళ పైన చర్య తీసుకోవాల్సిందని కూడా అన్న విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి మళ్ళా రివైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆయన ఇంకొకటి కూడా అన్నాడు. ఆయన కేటీఆర్‌ను లెక్క చేయదలుచుకునే సంగతి ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పాను వీడియోలో. ఎవరు? రేవంత్ రెడ్డి. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు? కేటీఆర్ నాయకత్వాన్ని, ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు, కవిత ఒప్పుకోవడం లేదు అని కూడా ప్రస్తావించాడు ఆయన. సో ఆయన కుటుంబంలోనే కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోనప్పుడు అసలు ప్రజలు ఎట్లా నమ్ముతారు, ప్రజలు ఎట్లా ఆమోదిస్తారని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే ఒక నాయకుడిని ఆ కుటుంబ సభ్యులు ముందుగా ఆమోదిస్తే, ఒప్పుకుంటే, ఆ నాయకత్వాన్ని అంగీకరిస్తే మిగతా సమాజం, ప్రజలు అంగీకరించడం పెద్ద కష్టం కాదు. కానీ కేటీఆర్ నాయకత్వం విషయంలో ఆ ఇంట్లోనే ఏవో సంథింగ్ భేదాలు ఉన్నట్టు, గొడవలు జరుగుతున్నట్టుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కవిత ప్రతిరోజు ఏదో రకమైన కామెంట్ చేసి కేటీఆర్‌ను డిఫెన్స్‌లో పడేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్‌లో రేవంత్ రెడ్డి దాన్ని సానుకూలంగా మలుచుకొని ఆయన అటాక్ చేశాడు. నీ కుటుంబ సభ్యులే నీ నాయకత్వాన్ని ఆమోదించినప్పుడు ఇక ప్రజలు ఎట్లా ఆమోదిస్తారని కూడా ఆయన అన్నాడు. అట్లా కేటీఆర్, కవిత, హరీష్ వీళ్ళందరూ కూడా తీసేసిన తహసీల్దార్లు, వీళ్ళకు ఏ రకమైన గౌరవం లేదు, ఏ రకమైన విలువ లేదని కూడా ఆయన మాట్లాడాడు. అండ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరు? కేసీఆర్ వస్తేనే ఏ చర్చకైనా సిద్ధమని ఆయన అన్నాడు. కేసీఆర్ వస్తేనే చూడండి, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళతో చర్చలకు సిద్ధంగా లేరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు. నేను చాలా సందర్భాలు చెప్పాను, రేవంత్ రెడ్డి తనకు సమవిచ్చి కేసీఆర్ అనుకుంటాడు, కేసీఆర్ కూడా తనకు సమవిచ్చి రేవంత్ రెడ్డి అనే అనుకుంటాడు. కానీ ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు ఏంటంటే మేము సరిపోతాం రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు అనుకుంటుంటారు. వీళ్ళు అనుకున్నంత మాత్రం రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయాలని లేదు. కేటీఆర్, హరీష్ను ఆయన అసలు లెక్కలోకి తీసుకోడు. సో వీళ్ళను లెక్కలోకి తీసుకోకుండా ఆయన డైరెక్ట్ కేసీఆర్ను ఫామ్ హౌస్ నుంచి బయటకు రప్పించే
ఒత్తిడి చాలా కాలంగా చేస్తున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి ఒత్తిడి పెట్టినంత మాత్రాన కేసీఆర్ బయటకొస్తారా? అసెంబ్లీకొస్తారా? లేదా? అనేది మాత్రం మనకు తెలిసే అవకాశం ఆహ్, లేదు. మరి ఎప్పుడొస్తారన్నది ఆ పార్టీని బట్టి ఉంటుందంటే కేసీఆర్ బయటకు రావడమా? ఫామ్ హౌస్‌లో ఉండడమా? అనేది కేసీఆర్ ఇష్టం. కేసీఆర్ విచక్షణ. కేసీఆర్ మరొకరెవరు కూడా ఒత్తిడి చేయలేరు. సలహాలు ఇవ్వలేరు. సూచనలు చెప్పలేరు. అసెంబ్లీకి పోవాలని అనలేరు. అసెంబ్లీకి పోవద్దని అనలేరు. అసెంబ్లీకి రావద్దని మాత్రం కేటీఆర్ చెప్పాడు. అది వేరే విషయం. అదో డైమెన్షన్. అదో కోణం మళ్ళీ. చాలా సార్లు చెప్పాను నేను. అందువల్ల ఏంటంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారో, కనిపిస్తున్నారో వాళ్ళందరి పైన కూడా అటాక్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎటువంటి మొహమాటం లేకుండా ప్రయత్నిస్తున్నట్టు మనకు కనబడుతోంది. అందుకే మాజీ మంత్రి ప్రెజెంట్ సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న జగదీష్ రెడ్డి పైన కూడా అటాక్ చేశాడు. రెడ్డి పైన చేసిన ఆరోపణలు ఏంటంటే ఈయన జగదీష్ రెడ్డి దొంగసారా అమ్ముకునే వ్యక్తి గతంలో. ఈ దొంగసారా వ్యవహారాలన్నీ కూడా నల్గొండ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌కు వెళ్ళి మనం కనుక వివరాలు తీసుకుంటే ఈయన జాతకం అంతా బయటపడుతుందని కూడా ఆయన ఆరోపించాడు. దొంగసారా కాయడము, అట్లాగే సోడా పోయడం అనే పర్టికులర్ రైమింగ్‌లో ఆయన మాట్లాడాడు. సో, సోడా పోయడము లేకపోతే దొంగసారా కాయడం తప్ప ఆయనకేం తెలుసని అన్నాడు. ఎందుకు జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారంటే ఇక్కడ కేటీఆర్, హరీష్‌తో పాటుగా జగదీష్ రెడ్డి టార్గెట్ చేయడం వెనుక ఏంటంటే జగదీష్ రెడ్డి ఈ మధ్య వీళ్ళతో పాటుగా కేటీఆర్, హరీష్‌తో పాటుగా ఆయన యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు. యాక్టివ్‌గా ఇన్ ద సెన్స్ కాళేశ్వరం ప్యాట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక గ్రౌండ్ రిపోర్ట్ లాగా తయారు చేసి ఒక వీడియోను ప్రపంచం మీద వదిలిపెట్టాడు. ఎవరు? జగదీష్ రెడ్డి. బాగానే ఉంది. అంటే పార్టీ కోసం తన విజేతను నిరూపించుకోవడానికి, కేసీఆర్ పట్ల ఉన్న విజేత నిరూపించుకోవడానికి, కేటీఆర్ పట్ల ఉన్న లాయల్టీ చూపించుకోవడానికి పాపం ఆయన ఆ ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో జగదీష్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి రాడార్‌లోకి వస్తాడని జగదీష్ రెడ్డి బహుశా ఊహించుండకపోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.